ఆర్మీ తరఫున మా ఫ్యాన్స్ అందరం కలిసి ఈరోజు పుష్ప రిలీజ్ సినిమా కావడం వలన మేము ప్రతి ఒక్కరం కలిసి సినిమా సక్సెస్ఫుల్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 కట్టలు పడ్డాయి. మాకు చాలా 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 ఆనందంగా ఉన్నది మాకు. ఎందుకంటే సుకుమార్ గారు కూడా మాకు చాలా లైఫ్ ఇస్తున్నారు మాకు. ప్లస్ మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ కూడా మాకు చాలా సంగీతం మంచి ఇచ్చిండు. సినిమా మాత్రం హైలైట్ అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. కానీ ఫ్యామిలీ కోసం సినిమా ఉన్నది, చూడాలి. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. సినిమా మాత్రం చూడండి, పక్క అందరం మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పేసి మస్తు ట్రోలింగ్ చేసారు. అంతా 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 వదిలేసేయండి మొత్తం. అది అంతా ఏం చూసుకోకండి. ఇప్పుడు మన దాని కోసం ఇప్పుడు సినిమా వచ్చింది కాబట్టి మన దాని జరిగే కోసం సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి గ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతుంది మంచిగా. మళ్ళీ సినిమాలో కూడా ఒకటి గంగమ్మ జాతర అనేది ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పక్క ఉంటుంది అన్న. అది అయితే హైలైట్ సూపర్. అదే అయితే ఇంకా సూపర్. దాంతో సినిమా సెకండ్ హాఫ్లో ఒక లెవెల్ లేచిపోయింది. అదైతే హైలైట్ అన్న, సూపర్. ఎందుకంటే మాకు అల్లు అర్జున్ నుంచి కూడా మాకు చాలా పుష్పకే మాకు చాలా ఆ కామెడీ అంటే కామెడీ లెవెల్ ఏందో మేము చూపించుకున్నాం. పుష్ప చూపించుకున్నాము. మళ్ళీ పుష్ప 2 కూడా వచ్చింది. పుష్ప అంటే దానికన్నా మించి పుష్ప 2 కూడా ఇంకా హైలైట్ లేపేసినాం. పుష్ప 2లో కూడా హైలైట్ రోలింగ్ అయితే హైలైట్ ఫుల్. ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఫుల్ హైలైట్ అన్న. హైలైట్ ఎంట్రీ ఫైటింగ్ స్టార్టింగ్ సినిమా ఎంట్రీలో ఫైటింగ్ హైలైట్ అన్న. ఫస్ట్ హైలైట్ అంటే అది సూపర్. అది దాని తర్వాత నెక్స్ట్ అంటే ఇంకా సెకండ్ హాఫ్లో కూడా మస్తు సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో గంగమ్మ జాతర అదొకటి సూపర్ ఉంది, బాగుంది. మళ్ళీ ఒకటి ఫ్యామిలీది కూడా ఒకటి యాడ్ చేసారు దాంట్లో, అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సుకుమార్ సార్ గారు. అది కూడా చాలా చాలా మంచి ఇచ్చారు. అది కూడా ఫ్యామిలీ కోసం కూడా చాలా మంచి ఇచ్చారు. అది కూడా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ అల్లు ఫ్యామిలీ కూడా మధ్యలో తీసుకొచ్చారు. ప్లస్ ఏంది మేఘా ఫ్యామిలీని అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మధ్యలో తీసుకొచ్చారు, ట్రోలింగ్ చేసారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్యలో వచ్చిన చేసుకురు బ్రో, ఓకే రైట్. నేను కాదంటే అంతా ఒకటి. వాళ్ళేంది వీళ్ళేరు వాళ్ళేంది ఎవరైనా ఒకటి, అంతా ఒకటి. ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపు రవితేజ కావచ్చు, ఇంకా ప్రభాస్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ చేసుకుంటారు. కానీ అలా ట్రోలింగ్ చేయడం పద్ధతి కాదు. ప్రజలందరూ ఏంటంటే చూడండి, మీకు నచ్చితే చూడండి, కానీ ట్రోలింగ్ చేస్తారు అది అంటే పద్ధతి కాదు. మంచిగా చూడండి, చూసిన కామన్ మంచిగా చూసి మంచిగా ఉంది అని లేకుంటే లేదు. కానీ మంచిగా లేదు బాగాలేదు అది ఇట్లా వేసినట్ట వాడు ఇట్లా వేసిన తప్పు. ఓకేనా బ్రో? కానీ మూవీ హైలైట్ అన్న. బాక్స్ ఆఫీస్ సూపర్ మూవీ మాత్రం 100%. అది ఇంత పెద్ద సినిమా చేసిన సుకుమార్ గారు మళ్ళీ మూవీ పార్ట్ 3 కూడా ఉన్నది. పార్ట్ 2 వీడికైనా పోయేద్దాం అనుకున్నాము. 3 కూడా ఉన్నది. ఇంకా మళ్ళీ ముంగట 3 కూడా వేసేసిండు. ఆ సక్సెస్ఫుల్ ఇచ్చేసిండు. అది పార్ట్ 3. ఆ పార్ట్ 3 కోసం చాలా మంది మా అభిమానులు కూడా, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున మామూలు అందరూ కూడా, మా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 3 ఇంకా ఇలా ఉంటుంది. ఈ పుష్ప 2కి ఇలా ఉంది, మళ్ళీ 3కి ఇంకా ఇలా ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు ఒక రేంజ్లో ఆలోచిస్తారు. మొత్తం ఆగమాగం అవుతుంది. మా ఫ్యాన్స్ కూడా చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీ. మాకు సపోర్ట్ చెప్పు మాకు సపోర్ట్ ఇచ్చిన మెయిన్గా PS1 కానీ లేదంటే ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్గా కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆల్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి మొత్తం వచ్చినందుకు చాలా హ్యాపీ ఉన్నది. చాలా అంటే చాలా సూపర్ ఉన్నది. అందరూ సక్సెస్ఫుల్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. సూపర్ సినిమా అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకి మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు దీన్ని. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇట్టుంది మళ్ళీ అట్టుంది అని చెప్పేసి అనద్దు బ్రో, చెప్తున్నాను. ఇది కూడా ఎందుకంటే ఆడవాళ్ళని కూడా కొంచెం ఇట్లా కించపరిచినట్టు ఉన్నది. అది మీరు గమనించి మీరు కూడా అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిల కోసం కూడా ఉన్నది దాంట్లో. ఎందుకంటే తన కూతురు ఉన్నది కాబట్టి తన కూతురు కోసం కూడా అంత మనం కష్టపడి పోరాడి అతను కూడా
ఆయన కూడా చాలా పోరాడు. డైలాగులు కూడా హైలైట్ ఉన్నాయి బ్రో. డైలాగ్ కూడా సూపర్ ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ పర్లేదు. సినిమా డైలాగ్ ఏంటండి చెప్పండి ఒకసారి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. డైలాగ్ ఏంటండి చెప్పండి ఒకసారి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ తగ్గేదేలే.